GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, హైదరాబాద్లో నేరాలు ఎంత ఘోరంగా పెరిగిపోతున్నాయంటే రీసెంట్ గా మనం కుకట్పల్లి ఇన్సిడెంట్ మాట్లాడుకున్నాం, సహస్ర ఇన్సిడెంట్. ఎంత ఘోరం అంటే ఒక బ్యాట్ కోసం అని చెప్పేసి తేలింది. అంటే ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే హస్బెండ్ జాబ్ చేసిన వైఫ్ ఇంట్లో ఉండడము. మరి ఎవరిని నమ్మాలి? ఆర్డర్ కోసం ఇంటికి ఒకటి వస్తూ ఉంటాడు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. మరి ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ చూసుకుంటే కుకట్పల్లిలో గేటెడ్ కమ్యూనిటీలో అతి దారుణంగా ఆవిడ్ని కొట్టి చంపేసి నగలు, బంగారము, డబ్బు ఎత్తుకెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తీసుకుపోయిన వాడు కూడా ఆ ఇంట్లో పనివాడే, పనివాడు కాదు. ఎస్, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే కొంత సెక్యూరిటీ ఉంటుందని అందులో ఉంటారు. కానీ అందులోనే సెక్యూరిటీ లేకపోతే ఏం చేయాలి? బయటవాడైతే సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు చూస్తారు, పట్టుకుంటారు, చూస్తారు. కానీ ఇంట్లో పనివాడే దొంగతనం చేస్తే ఏం చేయాలి? ఇంట్లో పనివాళ్ళ ద్వారా జరుగుతున్నవి చాలా. మా దాంట్లో కూడా ఇలాంటి సంఘటనలు 2-3 జరిగాయి. అంటే హత్యలు కాకపోయినా దొంగతనాలు. ఇప్పుడు ఏమవుతుందంటే పోలీసులు ఎప్పుడు మొత్తుకుంటూ ఉంటారు, మీరు కొత్తగా ఒక వ్యక్తిని మీ ఇంట్లో పనిలో పెట్టుకున్నప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి, మీరు ఏదైనా ఊరెడితే 10 రోజులు మాకు ఇన్ఫామ్ చేయండి, మేము పెట్రోలింగ్ టైంలో కాస్త జాగ్రత్తగా చూస్తామని చెప్పరు. అసలు ఏంటంటే ఒక కొత్త వ్యక్తి మన ఇంట్లో పనికి ప్రవేశపెట్టుకున్నప్పుడు వాడి పూర్వాపరాలు మనం చూసుకోవాలి. వీళ్ళు ఎక్కడో జార్ఖండ్ నుంచి వచ్చారు, జార్ఖండ్ నుంచి వచ్చిన మంచి చెడ్డలు వీళ్ళకి ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తిని పెట్టుకోవడమే ప్రమాదం. ఒకవేళ పెట్టుకున్న ఆంధ్ర వాళ్ళో, తెలంగాణ వాళ్ళో, తెలుగు వాళ్ళనో పెట్టుకున్నారు, వాడి పూర్వాపరాలు ఏంటి, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఏమీ తెలుసుకోకుండా మన ఇంట్లో పని చేస్తున్నారు కదా, బాగానే చేస్తున్నారు కదా అని పెట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా మొదటి నుంచి నేర ప్రవృత్తి ఉండకపోవచ్చు. జరుగుతున్నది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హైఫై లైఫ్ చూసిన తర్వాత వాళ్ళకి ఆశ పుడుతుంది, మేము కూడా ఇలా ఉండాలి కదా, మా జీవితం కూడా ఇలా ఉండొచ్చు కదా, డబ్బులుంటే మేము ఉందాం కదా, వాళ్ళకి మాకు తేడా ఏముంది, డబ్బులుంటే నేను కూడా బతకచ్చు కదా, అంచేత నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు నేను ఎలా సంపాదిస్తానంటే ఇలాంటి అడ్డదారుల్లోంచి సంపాదిస్తారు. ఇప్పుడు ఈవిడ ఉంది, ఆవిడ పేరు ఏదో ఉంది, ఆవిడ ఒక్కతే ఉంది, టైంకి కొడుకు భర్త లేరు ఇంట్లో. పనివాడు వచ్చాడు, తలుపు తీస్తుంది, పనివాడే కదా అని. ఇప్పుడు స్విగ్గీ, జొమాటోకి ఇస్తారు, వాళ్ళు తలుపు తీస్తారు. జొమాటో వాడిని వాడు సెక్యూరిటీ వాడు పంపిస్తాడు, తలుపు తీస్తారు. వాడు వచ్చి ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. అయితే ఇప్పుడు ఇళ్లలో కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఒక మన మిర్రర్ ఉంటుంది, ఏది డోర్కి, అందులోంచి చూడొచ్చు ఎవరు వచ్చారు అనేది చూడొచ్చు. నీకేమన్నా డౌట్ ఉంటే సెక్యూరిటీ వాడిని కూడా రమ్మను వాడితో పాటు. వాడు లోపలికి వచ్చినప్పుడు తేడా ఉంటే సెక్యూరిటీ వాడు ఉంటాడు, పట్టుకెళ్తాడు. అలాంటి ఏర్పాటు చేసుకోవాలి. 2 తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో గేటెడ్ కమ్యూనిటీలో జరిగేది ఏంటంటే ఇప్పుడు పని వాళ్ళు వచ్చినప్పుడు చెక్ చేస్తారు, బ్యాగులు అవి పంపిస్తారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా పని వాళ్ళని బ్యాగులు చెక్ చేస్తారు, పంపిస్తారు. సో సెక్యూర్డ్గా ఉన్నారు, వచ్చినప్పుడు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు చూస్తున్నారు, వాళ్ళ బ్యాగుల్లో ఏమీ లేవని తెలిసింది. కానీ డ్రైవర్లను చెక్ చేయరు. డ్రైవర్లు దర్జాగా మోటార్ సైకిల్ మీద వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. వాడు ఏదో బ్యాగ్ తీసుకుంటాడు, పట్టుకెళ్ళిపోతారు. వాడు ఏం బ్యాగ్ పట్టుకెళ్తున్నావు అని కూడా అడగరు. వాడు అందరూ ఏం పెట్టుకున్నాడో తెలియదు. ఇప్పుడు ఈవిడి కూడా అంతే కదా, ఆవిడ స్కూటర్ మీద బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మరి మీరు ఎందుకు చెక్ చేయలేదు? ఒక పని వాళ్ళైనా చేసేది, డ్రైవర్ని కూడా ఎందుకు చెక్ చేసి అలవాటు పెట్టుకోరు? చాలా వాటిల్లో మా దాంట్లో కూడా అంతే, డ్రైవర్లను చెక్ చేసి అలవాటు లేదు. మరొక విషయం మేడం, ఇలా ఇంకొకటి ఏంటంటే బాగా ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఇప్పుడు లగ్జరియస్ లైఫ్లో పని వాళ్ళ ముందే వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ ముందే వీళ్ళు ఫినాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకోవడం, ఉన్న బంగారాన్ని తీసి సర్దుకోవడము, డబ్బులు తీసి సర్దడము వాళ్ళ ముందే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. లాకర్, మా చుట్టాలింట్లోనే వాళ్ళ ఎదురుగుండానే వీళ్ళు లాకర్ తీస్తుంటే లాకర్ నెంబర్ వాళ్ళు ఈజీగా పట్టేశారు. వీళ్ళు బయటకు ఇల్లప్ప చెప్పేసి బయటికి పోతుంటారు కదా, బయటకు వెళ్ళినప్పుడు శుభ్రంగా లాకర్ నుంచి తీసేసుకున్నారు. కట్టలు నోట్లు ఉంటే వాళ్ళు తెలివిగా కట్టలు తీసుకోవాలా, కట్టలోంచి కొన్ని నోట్లు తీసుకున్నారు మధ్యలోంచి. అంటే కట్ట ఉంది కదా అనుకుంటారు, కానీ రోజు కట్టలు లెక్క పెట్టుకోరు కదా. కొన్ని లక్షలు ఉన్నప్పుడు రోజు కట్టలోంచి 500 నోట్లు 4 తీస్తుంటే 2-3 కట్టల నుంచి తీస్తే వాళ్ళకి 2000 వచ్చేసాయి. శుభ్రంగా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, చీరలు, నగలు, జల్సా చేస్తున్నారు వాళ్ళు.
కొన్నాళ్ళకి ఎవరికో వీళ్ళు బాకీ తీర్చాల్సి వచ్చి కొన్ని నోట్ల గట్లు 10 గట్టాలు తీసుకెళ్ళి బాకీ తీర్చినప్పుడు ఆయన లెక్క పెట్టుకుంటే తేడా వచ్చింది. ఆయన వీళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, మీ మీద నమ్మకం ఉంది, మీరు కట్ట ఇచ్చారు కరెక్టే, కానీ కట్టల్లో డబ్బులు తగ్గుతున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి అని. అప్పుడు వీళ్ళు నిఘా పెడితే పనివాళ్ళు తీస్తున్నారని తెలిసింది. సో అందరు పనివాళ్ళు చెడ్డవాళ్ళని నేను అంటలా, కానీ ఈజీ మనీ, ఈజీగా మనకి డబ్బులు వచ్చే మార్గం కావాలి అని ఒకటి. 2, ఈ హైఫై లైఫ్లో ఉండే ఈ బ్యూటీ పార్లర్లకి వీటికి వాటికి తిరుగుతున్నప్పుడు నేను కూడా అలా ఉంటే బాగుండు కదా, నేను కూడా అలా ఉండొచ్చు కదా, నాకు డబ్బు లేకపోవటం వల్లే కదా నేను ఇలా పనులు చేస్తున్నాను అన్న సైకలాజికల్ ఫీలింగ్ అది నేర ప్రవృత్తే కావచ్చు, మంచిది కాకపోవచ్చు, కానీ ఆ మనస్తత్వం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ వీటిల్లో చూస్తూ ఉంటారు ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఎక్కడో ఇందులోనే చూశాను, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు పనిలో పెట్టుకుంటే వాడు కొన్నాళ్ళు పని చేసి వాడు చుట్టాలను కూడా ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. వాళ్ళు శుభ్రంగా టీ ఇచ్చి ఆ టీలో మత్తు మందు కలిపి ఆవిడకి ఇచ్చారు. తాగేసి ఆవిడ పడిపోయింది, మొగుడు పడిపోయాడు, ఈవిడ పడిపోయింది. అయితే ఈవిడ టీ ఏదో చేదుగా ఉంది, టేస్ట్ బాగాలేదని సగమై తాగింది. కొంచెంసేపటికి ఆవిడకి మెలకు వచ్చింది. వీళ్ళు కాళ్ళు చేతులు కుర్చీకేసి కట్టేశారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంట్లో పని వాళ్ళే కాబట్టి గేట్లో కూడా ఎవరు అభ్యంతరం పెట్టలా, వెళ్ళిపోయారు. అందరూ తలదికి వెళ్ళిపోయాక ఈవిడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చేప్పటికి కుర్చీ కట్టేసింది. తెలివైంది కాబట్టి ఆవిడ ఈ కుర్చీతో ఎగురుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళి పక్క వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చారు, కట్లు ఇప్పారు, ఫోన్ చేశారు. తర్వాత మొత్తం మీద ఎవరినో పట్టుకున్నట్టున్నారు అనుకో, అది తర్వాత సంగతి. ప్రధానంగా సీనియర్ సిటిజన్సే కాదు, ఇప్పుడు యంగ్స్టర్స్కి కూడా పాకుతోంది ఇది. పూర్వం సీనియర్ సిటిజన్స్ మీదనే ఈ దాడులు ఉండేవి. సింగిల్గా ఉన్న యంగేజ్ వాళ్ళకు కూడా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా సరే పని వాళ్ళని పెట్టుకునే ముందు తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అడ్రస్ వివరాలు తెలుసుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ తెలుసుకోవాలి. ఎంత పనివాళ్ళైనా సరే మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు పనివాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా ప్రమాదమే. వాడికి లేనిపోయిన ఆలోచనలు వస్తాయి ఒంటరిగా ఉన్నామనేప్పటికీ. అంచేత మనం ఆ దృష్టితో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తలుపు కొడితే బర్రమని తలుపులు తీయకూడదు. ఏదో ఉంటుంది, మిర్రరే కాకుండా గ్రౌండ్కు ఒక చిన్న టీవీ లాంటిది ఏదో ఉంటుంది, స్క్రీన్ ఉంటుంది, బయట ఎవరైనా వస్తే చూడొచ్చు. నువ్వు స్విగ్గీ జొమాటో వాడు వచ్చాడు, నీకు అందులో కనపడ్డాడు, వాడు కొత్త వాడే, కానీ స్విగ్గీ వాడే కదా, జొమాటో వాడే కదా అని తలుపు తీసే రోజులు కూడా కావు. సెక్యూరిటీ గార్డ్ని పిలిచి వాడి సమక్షంలో నీ ఐటెం తీసుకో, తలుపేసుకో. అంచేత కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించవలసి ఉంది. రోజులు మారుతున్నాయి కాబట్టి నేర ప్రవృత్తి జనాల్లో పెరుగుతున్నప్పుడు తప్పనిసరిగా కొత్త వ్యక్తి యొక్క పూర్వాపరాలు తీసుకోకుండా మనం పనిలో పెట్టుకోకూడదు. మరొక విషయం మేడం, గేటెడ్ కమ్యూనిటీ అంటేనే అన్ని చెక్ చేస్తారు, లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు కదా, మరి ఈ పని వాళ్ళ విషయంలో అంటే నిర్లక్ష్యం అంటారు. మన జాగ్రత్త కూడా ఉండాలి కదా. పని వాళ్ళు నీ ఇంటికి వచ్చే పని వాళ్ళకి నువ్వే పర్మిషన్ ఇచ్చావు రావడానికి, అమ్మాయిని లోపల పంపించండి, ఆ డ్రైవర్ని లోపల పంపించండి, కాబట్టి వాళ్ళు వచ్చారు. అందులో సెక్యూరిటీ ఫాల్ట్ లేదు కదా. సెక్యూరిటీ ఎంతవరకు పరాయి వాళ్ళు రాకుండా చూడడం వరకు. పరాయి వాళ్ళు ఎవరైనా వస్తే నీకు ఫోన్ చేస్తారు, పలానా వారు వచ్చారు పంపించమంటారా అని. నీకు డౌట్ అయితే పంపించొద్దని చెప్పు, నీకు తెలిసిన వాళ్ళే అయితే పంపించమను. నీకు ఇంకా స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సెక్యూరిటీ గారిని కూడా రమ్మని చెప్పు. అంచేత కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి, కేవలం మేనేజ్మెంట్ ఒక్కటే చూసుకోలేదు. పని వాళ్ళైనా సరే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెక్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు వీడు బ్యాగ్లో సర్దుకొని వెళ్ళిపోతున్నాడు అంటే పని వాళ్ళు చూడలేదు కాబట్టి వాడు బ్యాగ్ చెక్ చేస్తే అప్పుడే దొరికేవాడు. వాడు బండి వేసుకుని కూడా వెళ్ళారు అంటే, స్కూటర్ వేసుకుని వెళ్ళిపోయారంటే ఎంత ధైర్యంగా అంటే వాడిని స్కూటర్ ఆపలేదు, అది మేడం స్కూటర్ అని వీళ్ళకి తెలుసు కదా, వాళ్ళ పని వేడా కదా అని ఊరుకున్నారు అంతే. ఆపి ఎందుకు అడగలేదు, మీరు బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదు అని చేత కేవలం వర్కర్సు పనమ్మాయిలనే కాకుండా డ్రైవర్లను కూడా చెక్ చేసుకోవాలి. ముందు వెనక బ్యాగులు చెక్ చేసుకుని మీరు పంపించాలి. అదొక రూల్ పెట్టుకోవాలి తప్పనిసరిగా. మీ జాగ్రత్తలు మీకు అవసరం. మేము అలాంటి వాళ్ళమా అంటే అందరూ పుట్టుకతో అలాంటి వాళ్ళు ఉండరు. పుట్టుకతో ఎవరూ నేరస్తులు కాదు. అవసరాలు, పరిసరాల ప్రభావం, ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రభావం వల్ల కొంతమంది మారుతూ ఉంటారు. అంచేత తప్పనిసరిగా ఒంటరిగా ఉండేవాళ్ళు సీనియర్ సిటిజన్స్కి అయితే ఇంకా జాగ్రత్త ఎక్కువ అవసరం. సీనియర్ సిటిజన్స్ అయినా యంగ్స్టర్స్ అయినా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇన్ఫామ్ చేయాలి. ఏదైనా తేడా వస్తే మీరు చెక్ చేసుకోవాలి, మీ టీవీలో వస్తున్నారా వాడెవరు అనేది. ఏదైనా డౌట్ ఉంటే సెక్యూరిటీని పిలవాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.